మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మరి ఒకసారి మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమం మిమ్మల్ని చూచుటకు ఆయన వాక్యమును వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడైన దేవుడు మరి ఒక తరుణమును మనకిచ్చినందుకు ఆయనకు మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. నేటి వాక్యం నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు. మరి ఒక పర్యాయము ప్రభువా, ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించుటకు యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమమును చేయుటకు నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. అపాత్రుడను, ఎట్టి యోగ్యత లేనివాడను ప్రభువా, అవిధేయుడును, నన్ను క్షమించుము. నీ పుణ్య రక్తమును నా మీద ప్రోక్షించండి ప్రభువా. నా నోటిని మీరు ముట్టండి ప్రభువా. నాయనా, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారమైనవిగా చేయండి. నీ ధర్మశాస్త్రమునందల ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులను, మా కన్నులను మీరు తెరవజేయండి. నీ వాక్యం ఎంతో విలువైనది ప్రభువా. ఆ విలువైన మాటలు ప్రభువా మా జీవితంలో క్రియ చేసి, పనిచేసి మేము ప్రభువా నీవు ఆశించిన స్థాయిలో లేపబడగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, నీ కృప చూపండి. యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఒక పర్యాయము ఆయన పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమం వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రియ సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని చదువుతాను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఈ వాక్యంలో యేసు ప్రభు తన శిష్యులతో ఒక ధనవంతుని యొద్ద ఉన్న గృహ నిర్వాహకుని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానాన్ని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ మనము చదివిన వాక్యములో అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండుట, సత్యమైన ధనమును మన వశము చేసుకొనుట అనే విషయాన్ని నేను ఈ దినము మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. ఒక వ్యక్తికి దేవుడు మొట్టమొదటిగా తనది కాని ధనమును ఇచ్చి దేవుడు మనల్ని పరిశీలిస్తాడంట. మనది కాని ధనమును మనకిచ్చి ఆ విషయంలో మనం ఎంత నమ్మకస్తులుగా ఉంటామో, మనము ఎలాగ ఆయన చెప్పినట్లుగా నడుచుకోగలుగుతామో చూస్తాడంట. మనది కాని ధనం విషయంలో మనం నమ్మకముగా ఉన్నప్పుడు సత్యమైన ధనము, దేవుడిచ్చే ధనము మనకు దయచేయబడుతుంది. ఒక ఉద్యోగంలో నీవు ఉన్నప్పుడు, ఒక పనిలో నీవు ఉన్నప్పుడు నీది కాని ధనము, నీకు సంబంధం లేని ధనమును నీవు త్యజించినప్పుడు, కాదని త్రోసివేసినప్పుడు, నీవు దాన్ని పట్టుకునే దాని విషయమై జాగ్రత్తగా ఉండినప్పుడు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండినట్లు అర్థం. దానిని బట్టి దేవుడంట ఆ విషయంలో నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నీకు సత్యమైన ధనమునిస్తాడంట. అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండుట అంటే, అన్యాయపు సిరి అంటే ఇతరుల యొక్క ధనము, ఇతరుల యొక్క డబ్బు, ఇతరుల యొక్క ఆస్తి, ఇతరుల యొక్క వస్తువులు, అవి నీ దగ్గర ఉన్నప్పుడు వాటిని నీవు దేవుని యొద్ద సరిచేసుకొని, ఏ వ్యక్తి దగ్గర అయితే నీవు అన్యాయంగా తీసుకున్నావో, ఏ వ్యక్తి వస్తువు అయితే నీ యొద్ద కలిగి ఉన్నావో దానిని తీసుకొని వెళ్ళి అతనికి తిరిగి ఇచ్చివేయాలి, అతని యొక్క క్షమాపణ కోరాలి. ఇదే అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండుట. మనది కాని ధనమును, మనది కాని వస్తువును తిరిగి ఇచ్చివేయుట. క్రైస్తవ జీవితంలో తిరిగి ఇచ్చివేయుట అనేది ఒక ప్రధానమైన విషయము, ప్రాముఖ్యమైన విషయము. రక్షణ పొందుకున్నామని చెప్పిన మనము, మారు మనసు పొందామని చెప్పిన మనము, నీవు నేను ఒక్క వ్యక్తికైనా తిరిగిచ్చావా నీది కాని ధనమును? ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్న దాన్ని, నీకు తెలియకుండా తెలిసి దొంగతనం చేసిన దాన్ని, వేరే వాళ్ళ దగ్గర దొంగిలించిన సొమ్మును, వారి నుంచి బలత్కారంగా తీసుకున్న దాన్ని దేన్నైనా నువ్వు తిరిగి ఇచ్చివేసావా? జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు
జక్కయ్య హృదయము తెరవబడింది. అతడేమన్నాడంటే, జక్కయ్య నిలువబడి, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా ఏమైనా తీసుకున్న ఎడల దానికి 4 కలిపి ఇచ్చేస్తాను అని చెప్పాడు. నిజదేవుడు ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని సంధించినప్పుడు, అతడు తనలో ఉన్న చెడుగునంతటినీ ఒప్పివేసుకొనుటకు, అంతేకాదు ఇతరుల యొక్క సొమ్మును తన యొద్ద కలిగి ఉన్నప్పుడు దాన్ని తిరిగి ఇచ్చివేయడానికి అతడు ఎంతో ప్రేరేపించబడతాడు. అది చేయకుండా అతడు ఉండలేడు. దావీదు దగ్గరికి నాతాను వచ్చినాడు. నాతాను ఏం చెప్పాడంటే, ఒక ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. అతనికి బహు గొర్రెలు గొడ్లు ఉన్నాయి, చాలా ఉన్నవి. అయితే మార్గస్థుడు ఒకడు అతని దగ్గరికి వచ్చినప్పుడు, అతనికి భోజనం పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, తన దగ్గర ఉన్న ఒక దరిద్రుడి దగ్గర ఒక్కటే ఒక గొర్రెపిల్ల ఉన్నది, దాన్ని తీసుకొని వచ్చి వధించినాడు అని చెప్పినాడు. దరిద్రుని గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఆ మార్గస్థునికి ఆయత్తము చేసినాడు. ఆ విషయం విన్నప్పుడు దావీదుకు ఎంతో కోపం వచ్చింది. ఐశ్వర్యవంతుడి దగ్గర ఉన్న గొడ్లు గొర్రెలు వాటిలో ఒక్కదానిని కూడా పట్టుకొనకుండానే తీసుకొనకుండానే ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రెపిల్లను తీసుకొని వధించాడని చెప్పేసరికి నాతాను దావీదుకి ఎంతో కోపం వచ్చింది. అందు నిమిత్తమై ఏమంటున్నాడంటే, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లల్ని ఇయ్యవలనని నాతానుతో అనెను. ఇది కూడా అన్యాయపు సిరి విషయమై దావీదు చెప్తున్న మాట. ఇది తన దగ్గర ఉన్న గొర్రెలు గొడ్లను కాదని దరిద్రుని యొక్క గొర్రెపిల్లను తీసుకున్నాడు కాబట్టి, అన్యాయపు సిరిని ఆశించినాడు కాబట్టి దానికి 4 రెట్లు తిరిగి ఇవ్వాలి, 4 గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి. అంతేకాదు అతడు నిశ్చయముగా మరణపాత్రుడు అని చెప్పినాడు. సరే, నాతాను తర్వాత చెప్పినాడు, ఆ మనుషుడు నీవే అని చెప్పినాడు. అది వేరే విషయము. అన్యాయపు సిరి విషయంలో దేవుని వాక్యము అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. 12వ వచనంలో 16:12, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని అడుగుతాం. పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండుట, ఎదుటి వారి దగ్గర నుంచి తీసుకున్నది తిరిగి నమ్మకముగా తీసుకెళ్ళి ఇచ్చివేయుట. జాషుడాన్ గారు ఏం చెప్పారంటే, మై వర్డ్ ఈజ్ మోర్ దాన్ ఏ డాక్యుమెంట్ అని చెప్పారు. నేను ఒక మాట చెప్పానంటే అది స్టాంప్ పేపర్స్ మీద రాసి కోర్టు స్టాంప్ అతికిచ్చిన దాని మీద రాసి సంతకాలు పెడతారు కదా, దానికన్నా సరే నా మాట మోర్ దాన్ ఏ డాక్యుమెంట్. నేను ఒక మాట చెప్పానంటే ఒక డాక్యుమెంట్ అయినా చెల్లదేమో కానీ నేను ఆ మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటాను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పాను. ఆ మాట విన్నప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతము బహుగా ఆశ్చర్యపడి ఈ సేవకుని విషయంలో బహు గౌరవంగా వ్యవహరించవలను. క్రైస్తవుడుగా నీవు ఆ బాధ్యతను లేకపోతే ఈ హెచ్చరికను కలిగి ఉన్నావా? నీవు మాట చెప్పినప్పుడు, ఒక మాట నీ నుంచి వచ్చినప్పుడు అది డాక్యుమెంట్ కన్నా, ఒక పత్రము కన్నా విలువైనది. అంటే దాన్ని అంత గౌరవించాలని నీకు జ్ఞాపకం ఉన్నదా? నీకు తెలుసా? పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండుట, ఇతరుల దగ్గర నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చివేయుట, వాళ్ళు అడిగినా అడగకపోయినా, వాళ్ళకు గుర్తున్నా లేకపోయినా తిరిగి ఇచ్చివేయుట అన్నది క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైన విషయం. అనేకమైన విషయాలను మనం చదువుతాము, నేర్చుకుంటాము, కానీ వాటిని మనం అనుసరించం. దేవుని వాక్యములో పరిసయ్యులు శాస్త్రుల గురించి చెప్పబడింది. వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు అని రాయబడింది. చెప్తాం మనం అనేక విషయాలు చెప్తాం. ఒక క్రైస్తవుడు తాను చెప్పిన వాటన్నిటికీ బద్ధుడై ఉండాలి, కానీ మనం చెప్పుదేమే కానీ చేయము. ఆ దినాల్లో బైబిల్లో చెప్పబడిన వారిలో వాళ్ళ దినాలలో జరిగిందండి, మా దినాల్లో కాదంటలేదు. ఈ నేటి దినాల్లో కూడా ఇది సర్వసాధారణం అయిపోయింది. అన్యాయపు సిరి, ఇతరుల సొమ్ము, పరుల సొమ్ము, దీని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త హెచ్చరిక లేని వారమై ఉన్నాం. 16వ అధ్యాయము 13వ వచనంలో మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, దేవునిని సిరిని సేవించుట రెండు మా మీద యజమానులుగా ఉండాలని మనం కోరుకొనుట. నా మీద దేవుడు యజమానుడిగా ఉండాలి, అదే సమయంలో
సిరి కూడా, ధనము కూడా నా మీద యజమానుడుగా ఉండాలని మనం కోరుకొనుటనేది అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బైబిల్లో క్రీస్తునకు బెలియాలుకేమి సంబంధము, ధాన్యమునకు పొట్టుకేమి సంబంధము, వెలుగుకు చీకటికి ఏమి సంబంధము అని దేవుడు అడిగాడు. అవును, దేవునికి సిరికి ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది తప్పైన మాటలు చెప్తా ఉన్నారు. ఓ అతనికి ఎంతో డబ్బు ఉన్నదండి, అతను పెద్ద సేవ జరిగిస్తున్నాడండి, అతనికి ఉద్యోగం ఉందండి, అతను పెద్ద సేవ చేయగలుగుతున్నాడండి, మాకేమీ లేదండి, ఉద్యోగం లేదు, ఇన్కమ్ లేదు, మేమేమి చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నాం. అది దేవుని వాక్యం యొక్క సత్యము కానే కాదు. నీవు ప్రార్థనాపరుడవైతే, విశ్వాసాన్ని నేర్చుకున్నవాడివైతే, దేవుని పాదముల యొద్ద కనిపెట్టేవాడివైతే నీదే జయమో. పునరుద్ధరణే క్రీస్తు ప్రభు నీతో ఉంటాడు, నిన్ను జీవంలోనికి నడిపిస్తాడు, జయములోనికి నడిపిస్తాడు, గొప్ప వాగ్దానాలను ఇస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. నీ సేవని నీ కార్యములను జయకరమైన రీతిలో జరిగిస్తాడు. ఆయనకు నువ్వు నమ్మకముగా ఉండినియాలి. పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండినియాలి. డబ్బు లేదండి, సిరి లేదండి మా దగ్గర అని చెప్పి మనం అదొక వంకలాగా చెప్పుకుంటామే తప్ప దేవునికి సిరికి సంబంధము లేదు. ఒక వ్యక్తి దగ్గర ధనము పెరిగిన కొద్దీ అతనిలో ఉన్న విశ్వాసము క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ధనము యొక్క పరిమాణము పెరుగుతున్న కొద్దీ విశ్వాసపు పరిమాణము తగ్గిపోతూ ఉంటుంది. అంటే ధనము నీ దగ్గర ఎక్కువైనప్పుడు నువ్వేం చేస్తావు? నీకేదైనా ఆపద అవసరం వచ్చినప్పుడు, నీకేదైనా కావాలనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆ డబ్బును తీసుకొని ఆ పని చేస్తావే తప్ప దేవుని వైపు చూడవు. అదే ధనము లేనివాడైతే, ప్రభువా నాకు ఈ అవసరత ఏర్పడింది, ఇది నువ్వు తీర్చాలి, నీ సహాయం నాకు కావాలి, ఈ సేవలో ఇలాంటి జయము కావాలి, ఇలాంటి వస్తువు కావాలి, దీని కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి, మీరు మీ పరలోకపు ధననిధుల నుంచి నాకు ఇవ్వండి అని మనం అడుగుతాం. అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా పరలోకపు ధననిధులు ఎప్పటికీ ఎన్నటికీ తరిగిపోని నిధులు, అవి నీకు జీవజల ప్రవాహముల్లాగా ఎప్పటికీ నీకు ఇవ్వబడతాయి. నీ దగ్గర ఉన్న డబ్బు, నీ బ్యాంక్ బ్యాలెన్సు ఇవి తరిగిపోతాయేమో కానీ, అయిపోతాయేమో కానీ, ఒకనాటికి ఒక దినానికి అవి సున్నా అయిపోగలవు కానీ పరలోకము నుంచి, దేవుని యొక్క ధననిధుల నుంచి మనం పొందుకునేదాన్ని ఎన్నడూ దానిలో డ్రైనెస్ అనేది లేదు, ఎండిపోవుట అనేది లేదు. ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఈ వాక్యములో ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడంట దేవుడు. నీ దగ్గర కలిమి ఉంటే, డబ్బు బాగా ఉంటే నీ జీవమునకు మూలము కాదు, నీ జీవమునకు మూలమే లేదు. ఇక నీ డబ్బు, ఈ లోకపు సౌఖ్యములు, ఈ లోకపు సంపదను నువ్వు చూసుకుంటావు కానీ దాని విషయమే జాగ్రత్త కలిగి ఉంటావు. దాన్ని ఎలాగ పెంచుకోవాలో, దాన్ని ఇంకా ఎలాగ పోగు చేసుకోవాలో దాన్నే చూస్తావు కానీ ఈ దేవుని యొక్క జీవమును నీలో ఏమీ కలిగి ఉండలేవు. అందుకే కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ప్రభు ఏం చెప్పినాడో చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్తున్న మాట ఇది. ఈ లోకములో మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకములో ధనము సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అక్కడ దొంగలు రారు, చిమ్మెట కొట్టదు, ఏ ప్రమాదము కలుగు. పరలోకపు ధనం విషయమై ఒక క్రైస్తవుడు ఎంతో మెలకువ కలిగి ఉండవలసిన వాడు. ఈ లోకపు ధనమును అన్యుల వలె, విగ్రహారాధికుల వలె, ఈ లోకస్తుల వలె ఈ లోకపు ధనమును మనము కూడా కలిగి ఉండాలి. ఈ లోకములో అంతస్తులు, ఆస్తులు కలిగి ఉండాలి, వ్యాపారాలు కలిగి ఉండాలని మనం తలంచుకుంటాం. దానికి ప్రతిగా
దేవుడు చెప్తున్న మాట, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు కన్నము వేయరు, తుప్పైనా పట్టదు. దాంతోపాటుగా నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుందని దేవుని వాక్యం చెప్తాం. ధనమును పోగు చేసుకొని దాని గురించే ఆలోచించుకుంటూ మనం కాలం గడపటం, దేవుని వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ సమయాన్ని మనం ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే మనలో ఆ జీవము లేదు, పునరుద్ధానపు శక్తి లేదు, దేవుని వైపు చూచుట అనేది లేదు. మనం మన దృష్టి అంతా, మన చూపంతా ధనము వైపే ఉంది, అన్యాయపు సిరి వైపే ఉంది. సత్యమైన ధనము దేవుడిస్తాడు, దాని వైపు మనం చూడడం కానీ దాని విషయమై ఎలాంటి గ్రహింపు కలిగిన వారముగా మనం లేని స్థితిలో ఉండే పరిస్థితుల్లోనికి వెళ్తామని దేవుని వాక్యములో యేసు ప్రభు మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని దేవుని వాక్యం చెప్తా ఉంది. విగ్రహారాధన లాంటిదంట ధనాపేక్ష కూడా. సాతాను ఏం చేస్తుందంటే ఈ దినాల్లో క్రైస్తవులకి ధనాపేక్ష అనే ఆశను కలిగించి, ఇది నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేను దేవుని పని చేస్తున్నాను, లేకపోతే నేను నమ్మకంగానే ఉంటున్నాను కానీ నాకు డబ్బులు వస్తూ ఉన్నాయిలే అని మనల్ని భ్రమపెట్టి, క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని భ్రమపెట్టి ఈ డబ్బు మీద మన దృష్టి కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తాం. విత్తువాని ఉపమానంలో 4 రకాలైన నేలల విషయమై చెప్పబడింది. 3వ రకపు నేల ముండ్ల పొదలు కలిగిన నేల. అక్కడ ఐహిక విచారములు ఉన్నాయంట, ధనమోసం ఉందంట. దాన్ని మరొక చోట ధనమోహము, ధనభోగము అని రాసినాడు. 3వ రకం నేలలో ముండ్ల తుప్పులు ఉన్నాయి, ఐహిక విచారములు ఉన్నాయి. ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, లేకపోతే పిల్లల విషయం ఏం చేయాలి, నా విషయం ఏం చేయాలి, ఎలాగ నా సంపదను పెంపొందించుకోవాలి అని చూసే పరిస్థితి. ఇది 3వ రకపు నేల. 3వ రకపు నేలలో ఒక క్రైస్తవుడు ప్రార్థనాపరుడుగా ఉంటాడు కానీ ఇవి కనపడకుండా లోపల దాచబడి ఉండటం వల్ల ఎలాంటి శక్తిని పొందలేని వాడుగానే ఉండిపోతుంది. ధనము ఒక క్రైస్తవునికి సేవకుడే కానీ అతడు యజమానుడు కాదు. అది యజమానుడు ఎన్నడూ కాదు. నీ అవసరతలు తీర్చుకొనుడు కోసం, నీ అక్కర్లు తీర్చబడటం కోసం ధనమును దేవుడు నీకు ఇస్తాడు, అంతే చాలు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని దేవునికి విజ్ఞాపన చేయమని, ప్రార్థన చేయమని పరలోకపు ప్రార్థనలో దేవుడు మనకు నేర్పాడు. అంతే. దేవుడు మన విషయమై దేవుడు అడుగుతున్నది ఇదే. అత్యధికమైన ధనమును కోరుకొని జీవము కోల్పోయి ధనము కొరకైన ఆశనే మనం కలిగి జీవించటము ఈ లోకంలో మనకి ఎంత మాత్రము మంచిది కాదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధముగానే ఈ లోకపు ధనమును త్యజించిన కొద్దిమంది వ్యక్తులను ఈ దినమున నేను మీకు పరిచయం చేయాలని, తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రహాముతో పాటు తన సహోదరుని కుమారుడైన లోతు కూడా దేవుని మాట చొప్పున తాను చూపించిన దేశమునకు వచ్చినారు. కానీ లోతు ఏం చేశాడంటే సొదొమ గొమొరాల వైపు చూసినాడు. వాటిలో చక్కటి నీటి ప్రవాహం ఉంది, అక్కడ ఎంతో సౌఖ్యము సమృద్ధి ఉన్న విషయాన్ని గమనించినాడు. అబ్రహాం అడిగినాడు, నీకు ఏం కావాలి, నీవు ఏది కోరుకుంటావు, ఏ వైపునకు నీవు వెళ్తావు అని అడిగినప్పుడు లోతు ఈ సౌకర్యవంతమైన ప్రదేశాన్ని కోరుకున్నాడు. అబ్రహాముతో ఉండుటను అంత విలువైనదిగా ఎంచలేదు లోతు. అబ్రహాము విశ్వాసము నుంచి లోతు ఏమీ నేర్చుకోలేదు. లోతు అబ్రహాముతో ఉన్నాడు కానీ అబ్రహాము ఎలాంటి లోతైన విశ్వాసంలోనికి నడపబడుతున్నాడు, అబ్రహాముతో దేవుడు ఎలాగా కొనసాగుతూ ఉన్నాడు, ఆయనకి అతని జీవితంలో ఎలాంటి మార్పులను దేవుడు చేయిచూ ఉన్నాడు, అనుమతిస్తూ ఉన్నాడు అని వాటి విషయమై ఏమీ గ్రహింపు లేకుండా లోతు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర అనే ప్రదేశాల్లో
సొదొమ అనే చోటికి వెళ్ళి అక్కడ ఒక గుడారం వేసుకొని తన కుటుంబంతో ఉంటున్నాడట. ఈ మన చదవబడిన అధ్యాయంలో సొదొమ గొమొరాల మీదకి కొంతమంది రాజులు వచ్చి దాని మీద దాడి చేసి యావదాస్తిని సొదొమ గొమొరాల రాజులను పట్టుకొని వెళ్ళినారు. దాంతోపాటు లోతు యొక్క ఆస్తిని, అక్కడ ఆ దేశంలో ఉన్న ఆస్తి అంతటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహామునకు తెలియజేయబడింది. అబ్రహాము తన దగ్గరున్న 318 మంది పనివారిని తీసుకొని తనతో పాటు వెంటబెట్టుకొని ఆయన్ని రక్షించడానికి వెళ్ళినారు. వీరందరూ వారితో యుద్ధము చేసి వీరిని తిరిగి క్షేమంగా తీసుకొని వచ్చారు. లోతుతో పాటు ఉన్న స్త్రీలు, తనతో పాటు ఉన్న ఆస్తి తిరిగి తీసుకొని వచ్చారు. సొదొమకు సంబంధించిన వస్తువులన్నీ, ఆస్తి అంతా తీసుకొని వచ్చాడు. సొదొమ రాజును కూడా తీసుకొని వచ్చాడు. ఆ సందర్భంలో సొదొమ రాజు చెప్తున్నాడు 21వ వచనంలో, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నీవు నాకెంతో సహాయం చేశావు, నా రాజ్యమును శత్రురాజులు దాడి చేసి ఆక్రమించుకున్నారు, మమ్మల్ని బానిసలుగా చెరలోనికి తీసుకుని వెళ్ళారు, మా ఆస్తి అంతటిని తీసేసుకున్నారు, కానీ నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించినావు కాబట్టి నీకేం చేస్తామంటే, నీవు ఈ జనమంతటిని, ఈ జనాంగమంతటిని నాకు విడిచిపెట్టి ఈ ఆస్తి అంతటిని నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాను. కానీ అబ్రామ్ అంటున్నాడు, నేను చెప్పుల వారైనను నూలు పోగైనను నీ వద్ద తీసుకొనను. ఎందుకు తీసుకొన్నాను? నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు. సొదొమ రాజు అబ్రామును ధనవంతునిగా చేయలేడు కూడా. అబ్రహాము దగ్గర దేవుడిచ్చిన ధనమున్నదే, దేవుని యొక్క ఐశ్వర్యం ఉన్నదే, తాను సొంతగానే ఎంతో ధనము కలిగి ఉన్నవాడు. అంతేకాదు, దేవుని యొక్క గొప్ప ధననిధులు తన దగ్గర ఉన్నాయి. అవి నిరంతరము నిలిచి ఉండేవి, ఎన్నటికీ తరిగిపోనివి అని తనకు తెలుసు. కాబట్టి అబ్రాము అంటున్నాడు, నేనే అబ్రాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండానట్లు నీ దగ్గర నుంచి ఒక్క నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకోను అని చెప్పాడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాము దగ్గరున్న లోతు కూడా ఆ ప్రార్థనా మెట్టులోనికి, ఆ లోతైన విశ్వాసంలోనికి నడిపించబడవలసిన వాడు, కానీ అతడు ఏమి గ్రహింపు లేనివాడిగా ఉన్నాడు. ఈ లోకపు ఐశ్వర్యమునే, ఈ లోకపు ధనమునే వెతికేవాడిగా ఉన్నాడు లోతు. అలాగే మనం కూడా ఈ దినాల్లో గొప్ప గొప్ప సహవాసాల్లో ఉన్నాం, గొప్ప గొప్ప సేవకుల దగ్గర మేము ఉన్నాం అని చెప్తాం, కానీ ఏమీ లేదు, లోతు లేదు, ప్రార్థన లేదు, సరి అయిన విశ్వాసము లేదు. ఊరికే వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం మనం అంతే. అబ్రహాము పేరు లోతు చెప్పుకున్నాడే తప్ప ఏమీ లేదు, అతను పట్టబడ్డాడు అంతే. ఒక దినాన విశ్వాసము లేని వ్యక్తిగా నువ్వు ఉంటే, ప్రార్థన లేని వ్యక్తిగా ఉంటే నీవైనా నేనైనా పట్టబడతాం అంతే. పరుల యొక్క విశ్వాసము మరి ఒకరి విశ్వాసం మీద నీవు ఆధారపడి జీవించినంత కాలము నీకు శోధన, శత్రువు యొక్క దాడి నిశ్చయము, అది ఎప్పుడూ మిగిలిన. నీకు నీవే ప్రార్థనాపరుడు అయితే, మరి ఒక గొప్ప సేవకుని, మరి ఒక గొప్ప విశ్వాసము గల వ్యక్తిని, ప్రార్థనాపరుని అనుసరించి నీవు కూడా ఆ ప్రార్థన నేర్చుకున్నప్పుడు, ఆ విశ్వాసాన్ని నేర్చుకున్నప్పుడు, నీ జీవితాన్ని క్రీస్తుతో క్రమపరుచుకున్నప్పుడు నీవు కూడా జయము కలిగిన వ్యక్తిగా ఉంటావే. కానీ వాళ్ళందరూ ప్రార్థనాపరులండి, నేను మంచి సహవాసంలో ఉన్నానండి, మంచి ప్రార్థనాపరుల గుంపులో నేను కూడా ఉన్నానండి అని చెప్తే, ఆ గుంపు నుంచి నువ్వు ఇట్లా పక్కకు రాగానే సాతానుడు వచ్చి నిన్ను పట్టుకుంటాడు. సాతాను చెరలోనికి నువ్వు వెళ్తావు. సొదొమ రాజుతో పాటుగా లోతు ఎలాగ చెరలోనికి వెళ్ళినాడో, అబ్రహాము వచ్చి అతన్ని రక్షించాల్సి వచ్చిందో, అలాగా నీవు కూడా చెరలోనికి వెళ్తావు. ప్రార్థన లేనివాడివైతే, భక్తి లేనివాడివైతే, ఈ లోకపు సిరి విషయంలోనే గ్రహింపు కలిగి, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే ఐశ్వర్య విషయంలో గ్రహింపు లేనివాడివైతే ఒక దినాన నీవైనా నేనైనా పట్టబడతామని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఆ రీతిగానే ఎలీషా కూడా దేవుని యొక్క ఐశ్వర్యమును కలిగి ఉండి ఈ లోకపు ఐశ్వర్యమును త్యజించిన విషయాన్ని మనము చూద్దాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమియు తీసుకొనను అని చెప్పాను.
నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. చూడండి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా యొద్దకు వచ్చినాడు తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవాలని. ఆ వాక్యంలో కొంచెం క్రింద అతను ఏమేమి తీసుకొని వచ్చాడో రాయబడింది. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా దేవుని పేరట ఆ స్వస్థతను జరిగించినాడు. అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీవు నా యొద్ద బహుమానము తీసుకోవాలి, ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఇదిగో నీవి స్వస్థత చేసావు కాబట్టి ఈ బహుమానం తీసుకో అని నయమానిస్తా ఉన్నాడు. ఇతడు సైన్యాధిపతి కాబట్టి అతని యొక్క బహుమానము కూడా బహు ఘనత కలిగిందై గొప్పదై ఉంటుంది. కానీ ఎలీషా ఏమంటున్నాడో చూడండి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తానంటే, ఆ యెహోవా జీవము నాలో ఉంది, దాని తోడు నేను ఆయన సన్నిధిలో నిలువబడి ఉన్నాను, ఆయన జీవము తోడు నేను ఏమీ తీసుకొనను. నీవు రోగముతో బలహీనతతో దేవుని యొద్దకు వచ్చావు. దేవుడు జాలి కలిగిన వాడని, ప్రేమ కలిగిన వాడని, నిన్ను స్వస్థపరిచేవాడని, రక్షించేవాడని ఎవరో చెప్పిన మాట విని నువ్వు వచ్చావు, సరియే. ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాట విని నువ్వు వచ్చావు, సరే. దేవుడు నిజంగానే జీవము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు తిరిగి నీ ఆరోగ్యాన్ని దయచేస్తాడు, అది కేవలము ఉచితమే. నేనేదో నీకు స్వస్థత చేసినట్లుగా నీవిచ్చే బహుమానాన్ని నేను ఎన్నడూ తీసుకొనను. యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకొనన్నాడు. ఇతను ఎంతో బ్రతిమాలాడంట. ఎంత బతిమాలిననో అతడు ఒప్పకపోయాను. ఎంత బతిమాలినా పర్వాలేదు. దాని క్రిందనే మనం చూడగలము, ఈ అన్యాయపు సిరి నిమిత్తమై తనది కాని నిమిత్తమై గెహాజీ పరుగుదీసి వెంటనే వెళ్ళి బహు శోధనలోనికి, కష్టములోనికి, తన కుటుంబం అంతటి మీదకి శాపమును కొని తెచ్చుకున్నాడు. యోధా విషయమై రాయబడింది, యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి, ఇస్కరియోతు యోధా కూడా ద్రోహము చేసి క్రీస్తు ప్రభుకి రోకలు సంపాదించుకొని వాటితో ఏదో చెయ్యాలని ఆశపడ్డాడు. కానీ తన బ్రతుకు ఏమైపోయిందో దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా చెప్పబడింది. క్రీస్తు కొరకు నీవు అన్యాయపు సిరిని విడిచిపెడతావా? క్రీస్తు కొరకు నా పాపముని విడిచిపెట్టాను, నా లంచాన్ని విడిచిపెట్టాను, ఇదిగో ఇలాంటి అన్యాయంగా నాకు ఇంత డబ్బు వచ్చేది, దీన్ని నేను వద్దని చెప్పాను, త్రోసివేశాను అని నువ్వు చెప్పగలవా? దేవుని సేవకులు ఒక ఆయన నేను చెప్తాను, కర్రా భాస్కర్ రావు గారని, వారు రైల్వేలో ఉన్నతమైన ఉద్యోగం చేసినారు. ఒక సేవకుడు ఒక పని ఉండి తన దగ్గరికి వెళ్ళారంట. తనతో మాట్లాడిన తర్వాత ఒక లెటర్ రాయాల్సి వచ్చింది. ఆయన ఆఫీసులో కూర్చొని ఉండగా ఒక పేపర్ని ఇవ్వండి అని భాస్కర్రావు గారిని ఈ సేవకులు అడిగారంట. ఆయన అన్నారంట, నా దగ్గర ఏమీ పేపర్ లేవు, మీరు బయటికి వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చుకోండి అని చెప్పారంట. ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన ఛాంబర్లోనే అన్నీ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి తనవి కావు, అవి ప్రభుత్వానికి చెందినవి. తన సొంత ధనముతో కొన్నది కాదు కాబట్టి ఆ సేవకునికి ఆ పేపర్ ఇవ్వలేకపోయారు. ఆయన ఆ సేవకుడు బహుగా ఆశ్చర్యపోయినాడంట. ఇదో ఇన్ని ఉన్నాయి, ఒక్క పేపర్ ఇవ్వట్లేదు ఈయన అని అనుకున్నారేమో. కానీ ఈయన ఆ పేపర్స్ కానీ ఆ వస్తువులు కానీ ఇవన్నీ గవర్నమెంట్వే, నేను నా డ్యూటీ కొరకే వీటిని వినియోగిస్తాను, నా సొంత పనికి వీటిని వినియోగించను అని అనుకున్నాను. ఈ దినాల్లో ఎంతమంది మెడికల్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో, వాళ్ళ హాస్పిటల్స్లో ఉండాల్సిన మందులన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, మన చుట్టాలకి, బంధువులకి అందరికి ఇస్తాం, మెడికల్ షాపుల్లోకి ఇచ్చేస్తాం మేము. ఒక్కటి కూడా హాస్పిటల్లో ఉండవు. ఇంకా రైల్వేలో చేసేవాళ్ళు, వేరియస్ డిపార్ట్మెంట్స్లో చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసుల్లో ఉన్నవన్నీ మా సొంతవే, మమ్మల్ని ఎవరో చూడట్లేదు అన్నట్టుగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు, ఇంట్లోనే వస్తువులు తయారు చేయించేసుకుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అక్కడ దొరికినవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో శ్రేష్టమైన వస్తువులను డిజైనరీగా చేయించుకుంటున్నారు. ఈ దినాల్లో ఓ గ్రహింపు లేని వారుగా ఉన్నారు. ఇది నాది కాదు, ప్రభుత్వానికి సంబంధించింది, దాన్ని నేను జాగ్రత్తగా వాడాలి, నా ఉద్యోగ బాధ్యత నిమిత్తమే దాన్ని వాడాలి, అంతేగాని నా సొంతానికి నేను వాడడానికి వీలు లేదని ఎన్నడూ అనుకోనివారు. మా తండ్రి కూడా
ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఆ డిపార్ట్మెంట్లో కూడా ఎంతో పైనుంచి క్రింద వరకు ఎన్నో లంచాలు ఉండేవి. దసరా మామూళ్ళు వచ్చేవి. అందరూ కలిసి దసరా మామూళ్ళు పంచుకొని తీసుకుంటే నా తండ్రికి వచ్చిన వాటిని విడిచిపెట్టేవాళ్ళు. వాటిని ₹1 కూడా తన ఇంటికి అన్నడూ తీసుకురారు. ఆ ఆఫీసులోనే ఇచ్చేసి వాళ్ళే ఫ్యాన్లు కొనుక్కుంటారో ఆ దినాల్లో టీవీలు, రేడియోలు ఏం కావాలంటే అది కొనుక్కొనేయడానికి వాళ్ళకే ఇచ్చేసేవాళ్ళు. కానీ ₹1 కూడా ఇంటికి తీసుకురాలి అన్యాయపు సొమ్మును. అంతేకాదు ఆఫీసర్స్కి లంచాలు ఇవ్వాలని, లేకపోతే ఫైర్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు దొంగ లెక్కలు రాయాలని వచ్చిన ప్రమోషన్ కూడా విడిచిపెట్టారు మా తండ్రి. ఎందుకంటే అన్యాయపు సిరి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాటితో మనం సంతృప్తి చెందాలి. వాటినే మనం కలిగినప్పుడు వాటి ద్వారా మన బిడ్డల్లోనికి, మన కుటుంబంలోనికి జీవమును తీసుకొని రాగలము. అన్యాయపు సిరిని మనం ఎంత మాత్రమో మన చేతులకు తాకకుండా ఈ చేతులు శుద్ధీకరించబడిన చేతులుగా శుద్ధమైనవిగా ఉండాలని వారు కోరుకున్నారు. అలాంటి విశ్వాసమును కలిగిన వాళ్ళు, అలాంటి ఉన్నతమైన మెట్టులో ఉన్నవాళ్ళు ఎంతోమందిని మనం చూడగలము. కానీ ఈ దినాల్లో అలాంటి పరిస్థితులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో నాకేమొస్తుంది, నా కుటుంబానికి నేనేం తెచ్చుకుంటాను, నా బిడ్డల కొరకు నేనేం తీసుకురాగలను, ఎలాగా దొంగిలించగలను, దోపిడీ చేయగలను అనుకునేవాళ్ళు ఈ దినాల్లో ఎక్కువైపోయిన దినాలు. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఈ విషయమై మనం గ్రహింపు కలిగి ఉండాలని, మనం ఏమైనా అన్యాయపు సిరిని కలిగి ఉంటే వేరొక వాళ్ళ వస్తువు, గవర్నమెంట్కి సంబంధించిన వస్తువులు ఏమైనా మనం దొంగిలిస్తే తెచ్చుకుంటే వాటిని తిరిగి ఇచ్చివేయాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జక్కయ్య అన్నాడు, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే వాటిని తిరిగి 4 తిరిగి ఇచ్చివేస్తాను. తిరిగి ఇచ్చివేయటం నీకు తెలుసా? ప్రార్థన చేస్తాము, మారు మనసు పొందాము అని చెప్తాం, కానీ ఒక్కసారైనా ఒక్కటైనా నువ్వు తిరిగి ఇచ్చావా? తిరిగి ఇచ్చివేయడం అనేది నీకేమైనా అవగాహన ఉందా? విస్తారమైన ధనం ఉన్నప్పుడు ఓ గొప్ప అసమాధానం ఉంటుంది, ఇంట్లో తొందరలు ఉంటాయి, ఎవరి డబ్బులు వాళ్ళే లెక్క పెట్టుకోవడమే, నీకెంత అయింది నాకెంత అయింది అని పోటీతత్వము, కోర్టు కేసులు, గొడవలు, సహోదరుల మధ్య అనైక్యత ఎన్ని చూస్తున్నామో ఈ దినాల్లో. మనం డబ్బు యొక్క ప్రాముఖ్యత బహుగా పెరిగిపోయిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి కుటుంబాల్లో ప్రేమ, సంతోషం ఇవి ఎక్కడా లేవు, సమాధానం ఎక్కడా లేదు. దానియేలు విషయం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అందుకు దానియేలు, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. దానియేలు అన్నాడు, బెల్షజరు గొప్ప విందు చేయించి ఆ విందులో తను యెరూషలేము నుంచి తెచ్చిన పాత్రలను వాడుకుంటూ చక్కగా సంతోషంగా ఉన్నానని తలంచుకుంటున్న పరిస్థితుల్లో మానవ హస్తపు వేళ్ళు వచ్చినాయంట, గోడ మీద ఏదో రాస్తూ ఉన్నాయంట. దాన్ని మనం తర్వాత వచనాల్లో చదవగలము. మెనే టెకెల్ ఉఫార్చిన్ అనే మాటను. ఆ విషయాన్ని దాన్ని ఎవరో చెప్పలేకపోయారు. కానీ దానియేలు అంట దేవుని యొక్క పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు, దైవ జ్ఞానము కలిగినవాడు, బుద్ధి జ్ఞానము తెలివి కలిగినవాడు. కాబట్టి దానియేలుని పిలిచినారు. దానియేలు ఈ శ్రేష్టమైన మాట, హెచ్చరిక యొక్క భావమును తెలియజేస్తే బెల్షజర్ అన్నాడు, నీ మెడకు సువర్ణ కంఠభూషమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు, ఇంకా నీకు ఎన్నో బహుమానాలు ఇస్తాను అని చెప్తే దానియేలు దాని విషయమై ఎలాంటి లక్ష్యము లేనివాడు, నీ దానములు నీ వద్దే ఉంచుకో, నీ బహుమానాలు మరి ఒకరికి ఇవ్వు, నాకు అవసరం లేదు నీ బహుమానాలు, నీ దానములు అవసరం లేదు. దేవుడు ఏమి చెప్పినాడో, నీకు ఎలాంటి హెచ్చరికని చేసినాడో దానినే నేను చెప్తాను, కానీ నీ దానములు లేకపోతే నీ బహుమానాలు కోరి నేను దాన్ని తప్పైన తర్జుమా చేయను. అక్కడ ఏమున్నదో దాన్నే చెప్తాను. క్రీస్తు కొరకు, దేవుని కొరకు దానియేలు తనకు రావలసిన లేకపోతే తనకు ఆశ చూపిన దానములను, బహుమానములను ఇతడు త్రోసివేసినాడు, తృణీకరించినాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. దేవుడు చెప్తున్నమాట, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము, నాకు ఇష్టం లేని పని ఇది.
అన్యాయపు సొమ్ము, నీది కాని ధనము, నీది కాని ఆస్తిని నువ్వు సంపాదించుకొని చక్కగా ఉండగలనని నువ్వు అనుకుంటున్నావేమో. అది నాకు అసహ్యమైన పని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుడు చెప్తున్న మాట, ధనాపేక్ష లేని వారై. ఈ దినాల్లో ఇది ఎంత కష్టమైన మాటను. ధనాపేక్ష, ధనమును కూడబెట్టుకోవాలి, పోగు చేయాలి. నేనే కాదు, నా తరతరములకు కావలసిన ధనమును నేనే సమకూర్చాలి, నేనే పోగు చేయాలి. లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారం చేసి ఎదుటివాడిని దుఃఖపెట్టి ఎదుటివాడికి నష్టం కలిగించేనే సరే నేనే సమకూర్చుకోవాలి, నేను బహుతరములకు కావలసిన ఆస్తిని సంపాదించాలి అని అనుకుంటున్న దినాల్లో దేవుడు చెప్తున్నమాట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ఎంత ఉంటుందంట? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన ధనమున్నప్పుడు నెమ్మది లేని స్థితి ఉంటుందంట. దానికంటే యెహోవా యందలి భయము, దేవుని యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉంటే చాలు. ఆ కొంచెమనే దేవుడు దీవిస్తాడు. నీకున్న కొంచెమనే దేవుడు దీవిస్తాడు. నీకు అనవసరమైన హాస్పిటల్ బిల్ రాకుండా దేవుడు చేస్తాడు. నీ రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు శక్తినిస్తాడు, జీవాన్నిస్తాడు. నీ కుటుంబంలో ఆర్థికపరమైన నష్టం కలగకుండా చేస్తాడు. నీకు వచ్చిన కొంచెమే నీకు కావలసిన, నీకు ఎన్ని దినాలైతే అవసరం అన్ని దినాలు ఉండేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొండ మీద ప్రసంగాన్ని లూకా రాసినాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్షయమైన ధనమును పరలోకములో సంపాదించుకొనుడి. మత్తయి రాసినట్లుగా చిమ్మెటలేని, తుప్పు పట్టని పరలోకపు ధనమును, పరలోకపు ఐశ్వర్యమును మనం ఈ లోకములో క్రైస్తవులుగా సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ లోకములో అనేక రకమైన శోధనలు, లోకములో అనేకులు చేసే లోక సంబంధమైన కార్యముల వైపు మనము చూడక, క్రీస్తు ప్రభువుని మనం గురిగా కలిగి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పినట్లుగా మనము కూడా ఈ లోకములో ధనము కొరకు, అన్యాయపు సిరి కొరకు మనము ప్రయాసపడక, పాకులాడక, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడు దీవిస్తాడని, నీ చేతి పని దీవించబడి నీకున్న ధనము, నీకున్న కొంచెమే దీవెనకరమైనదిగా మార్చబడిద్దని నీవు గ్రహించుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన చెప్పిన మాటలు చొప్పున నడవాలని, నీవు అన్యాయముగా తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చివేయాలని, సత్యమైన ధనమును దేవుని యొద్ద సంపాదించుకోవాలని ఈ వాక్యము ద్వారా నేను మీ అందరినీ కోరుతూ, చివరిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభము, అన్యాయపు లాభము, అన్యాయపు సిరి, అన్యాయపు సొమ్ము, దాన్ని ద్వేషించినప్పుడు ఈ లోకములో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావంట. అనేక సంవత్సరములు నీవు ఆరోగ్యముతో జీవిస్తావు. అంతేకాదు, నీవు పరలోకములో ధనము సంపాదించుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప కాపుదలను, పరలోకపు సైన్యం యొక్క కాపుదలను నువ్వు అనిపిస్తావు. కనుక దేవుడిచ్చే ఈ గొప్ప మెట్టును, పరలోకమందున్న అక్షయమైన ధనమును మనం వెతుకుట కొరకు వేచి ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమంలో మీరు వింటున్న ఈ వాక్యముల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ మహోన్నతమైన నామమునకు స్తుతులు. ప్రభువా, అన్యాయపు సిరి విషయమై, సత్యమైన ధనము విషయమై నీవు చెప్పిన మాటల కొరకు వందనాలు ప్రభువా. ఈ వాక్యములో అన్యాయపు సిరిని తృణీకరించిన వారు, తిరిగి ఇచ్చివేయుటకు ఇష్టపడిన వారు ఈ దినము మాకు జ్ఞాపకం చేసినావు ప్రభువా, నీకు వందనములు. అబ్రహాముగా ఉండి, నేను చెప్పుల వారు అయినో
నూలు పోగైనను తీసుకోనని చెప్పినాడు ప్రభువా. ఎలీషా యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకోనని చెప్పినాడు ప్రభువా. మాలో కూడా అలాంటి స్థిరమైన విశ్వాసమును మీరు కలిగించండి. దానియేలు చెప్పినాడు, నీ బహుమానములు ఎవరికైనా ఇచ్చుకో, నేను వాటిని ముట్టను తీసుకోనని చెప్పినాడు ప్రభువా. మావి కాని డబ్బును, మావి కాని ఆస్తులను మేము ఆశపడక, వాటి కొరకే మేము ఎదురు చూడక, నీ కొరకు, నీ సత్య మార్గము కొరకు మేము నిలిచి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. తద్వారా నీవిచ్చే నాయన నూతనమైన జీవము, నాయన సత్యమైన ధనమును మా జీవితాల్లో సంపాదించుకోవడానికి, నీవిచ్చే దీర్ఘాయుషును పొందుకోవడానికి మీరే సహాయం చేసి కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదమును మీరు భద్రపరిచి నీ ముద్ర వేయండి. అనేకులకు నీ సత్యవాకును బోధించే ప్రభా ఈ కార్యక్రమంగా మీరు దీన్ని చేయమని, నీ దీవెనను మా మీద ఉంచమని కోరుతూ ఉన్నాను. నా పాత్ర నన్ను క్షమించము. నీ దయగలిగిన మాటలు అనేకులకు దీవెనకరమైనవిగా మీరే మార్చి సహాయం చేయమని, ఈ కొద్ది మాటలు మీరు దీవించి నీ ముద్ర వేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.